స్త్రీల నెలసరి 5వ రోజు దీపం వెలిగించవచ్చా? గుడికి వెళ్ళవచ్చా? స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు 5వ రోజుతో శుద్ధి అవుతుందా? 5వ రోజు నుండి వారు పూజలు చేసుకోవచ్చా? దీపారాధన, హోమం, దానం చేసుకోవడానికి ఆ అధికారం వస్తుందా? శుద్ధి అయినట్టేనా? ఇది చాలామంది అడుగుతున్నటువంటి మాట. మొదటి 3 రోజుల్లో కూడా స్త్రీకి ఆ రోజే దోషం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటుంది. కనుక ఎటువంటి దైవ పూజా కార్యాల్లో కూడా పాల్గొనకుండా ఉండాలి. 4వ రోజు కూడా దేవుడికి దీపారాధన చేసుకోవడానికి, తాంబూలం పుచ్చుకోవడానికి ఎలాంటి వేటికి పనికిరాదు. 4వ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ, గంధం పెట్టుకోవడానికి కానీ, కాళ్ళకు పసుపు, కుంకుమ ఇలాంటివి ధరించడం కూడా 4వ రోజు చేయకూడదు. 5వ రోజు వచ్చేసరికి పూర్తిగా సిద్ధురాలు అవుతుంది. తలస్నానం చేస్తే అక్కడి నుండి ఆవిడ దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటుంది. కనుక నిత్య దీపారాధన చేసుకోవచ్చు. కుంకుమ పెట్టుకోవచ్చు, పసుపు రాసుకోవచ్చు, తలలో పూలు పెట్టుకోవచ్చు, అలాగే గంధం కూడా పెట్టుకోవచ్చు. తాను తాంబూలం స్వీకరించవచ్చు, ఎదుటివారికి తాంబూలం ఇవ్వవచ్చు. దీపారాధన, నిత్యపూజ దేవాలయానికి వెళ్ళడం, వ్రతాలు, శ్రద్ధాంతి కర్మల్లో పాల్గొనవచ్చు. అన్నింటిలో ఆవిడ అధికారం వస్తుంది. కనుక 5వ రోజు నుండి కూడా వారు శుద్ధుల కింద లెక్క. ఒక్కోసారి అనారోగ్య కారణాల చేత స్త్రీలకు స్రావం చాలా ఎక్కువగా కాలం ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో అధికంగా కొంతమందికి 10-15 రోజుల స్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా వారికి అశుచిత్వం లేదు, అంటే దూరంగా కూర్చొని అవసరం లేదు, స్నానం చేసుకొని ఇంట్లోకి రావచ్చు. 3 రోజులు మాత్రం అశుచి ఉంటుంది. 3 రోజుల పైన సాగుతుంది క్రియ అన్నప్పుడు మాత్రమే వారికి అశుచి లేదు. ఇంట్లోకి రావచ్చు, ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు, అంతవరకు తప్ప దేవతా కార్యక్రమాల మీద అధికారం రాదు. రక్తస్రావం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా దేవతా కార్యక్రమానికి, పితృదేవతా కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.